మనకి అట్లే ఉండని చెప్పి నేను అడిగిన ఏముండేదో ధర ఇడ అన్న ఏమన్నా ఉంటుందో ఒక 3-4 కోట్లు అయితే కంపల్సరీ ఉంటుంది నాకు చక్కెర పడుకొని తక్కువ చెప్పినాడు ఎన్కపల్లినే 3-4 కోట్లు ఉందంటే 10 కోట్లు తక్కువ చేసి ఎంపీ కావాలి అంటే ఎట్లయిందంటే ఇప్పుడు చూస్తే ఎన్ని మాటలు అన్నాడు తెలంగాణ వచ్చినాడు మొత్తం భూముల ధరలు డామ్మంటాయి తెలంగాణ వస్తే నష్టమైందన్న హైదరాబాద్ బంగారం వల్ల కాలేదు హైదరాబాద్ లో ఒక గజం భూములలో కూడా ఇలా బంగారం లేదు పరిస్థితి ఎట్లయింది హైదరాబాద్ అమెరికాకి వెళ్ళి వచ్చిన రజనీకాంత్ చెప్తుండు చెన్నైకి వెళ్ళి వచ్చి ఇది హైదరాబాద్ కాదు న్యూయార్క్ అనిపించింది నాకు సూపర్ స్టార్ రజనీ కూడా చెప్తుండు కానీ ఇక్కడ ఉన్న మన ప్రతిపక్ష గజనీలకు మాత్రం అర్థమైంది అట్లా అయింది పరిస్థితి సరే మంచి చేసినాం మంచిగా పని చేసినాం దురదృష్టం రకరకాల కారణాలతో స్వల్ప తేడాతో ఓడిపోయినందుకు భయపడేది లేదు బాధపడేది లేదు బెదిరిపోయేది అంతకంటే లేదు అక్కడక్కడ ఉంటాయి ఓ సర్పంచ్ని గుంజుకపోతారు ఒక ఎంపీటీసీని గుంజుకపోతారు వాళ్ళని బెదిరిస్తారు వీళ్ళని బెదిరిస్తారా నీ బిల్లా పెడతా అంటారు నీ మీద కేసు పెడతా అంటారు కొంతమంది పోయేటోళ్ళు పోతారు దానికి బాధపడకూడదు ఎందుకంటే ఎందుకు చెప్తున్నా అంటే ఒకరో ఇద్దరో ముగ్గురో నలుగురో నాయకులు పోయినంత మాత్రాన ఇక్కడ వేల లక్షల మంది చాకులు లాంటి కార్యకర్తలు ఉన్నారు ఇళ్ళకెళ్ళే మళ్ళీ కొత్త నాయకత్వాన్ని తయారు చేసుకుందాం పోయేటోళ్ళని పోనీ ఏం బాధలు పోయేటోళ్ళు ఎవరైనా పోతే తప్పకుండా పోనీది వాళ్ళని నవ్వాడుకుని పట్టుకొని ఆపుడు బలవంతంగా వాళ్ళకి బద్దలు కట్టుడు వద్దే వద్దు పోయేటోళ్ళు పోని క్లీన్ గా ఫ్రెష్ గా మంచిగా కొత్త తరం నాయకత్వాన్ని తయారు చేసుకుందాం మీరు అండగా నిలబడండి సల్మాన్ మీరు గట్టిగా అండగా నిలబడండి ధైర్యం ఇవ్వండి అన్న మీరు ముంగటి నడవండి అనండి కిందికెళ్ళి మీ దాకా మంచిగా కమిటీలు వేసుకుందాం గ్రామ స్థాయి నుంచి మండల స్థాయి నుంచి బూత్ కమిటీ నుంచి పునర్నిర్మాణం చేసుకుందాం రాష్ట్ర కమిటీ దాకా పల్లెట్ బ్యూరో దాకా మంచిగా కొత్తగా వేసుకుందాం ఒక్కటే పని చేద్దాం కాంగ్రెస్ పార్టీని ప్రజాక్షేత్రంలో చీల్చి చెండాడుదాం ప్రజలకు ఇచ్చిన హామీలు నిలబెట్టేదాకా ఒక్కొక్క హామీ నిలబెట్టేదాకా వెంటాడుదాం తప్పకుండా నాకైతే విశ్వాసం ఉంది ఎక్కువ సమయం పట్టదు ఇప్పటికే ప్రజలు చూస్తున్నారు బస్సులలో మరి లేడీస్ కొట్టుకుంటుంటే మనకు చూస్తే మనకే మంచిగా అనిపిస్తలేదు అటు బస్సులలో లేడీస్ బాధపడుతున్నారు ఇటు టికెట్ కొనుక్కున్న మొగోళ్ళు కూడా బాధపడతారు బయట ఆటో వాళ్ళు బాధపడుతున్నారు ఊళ్ళో పోతే రైతులు బాధపడతారు కాబట్టి రాష్ట్రంలో ఈరోజు అప్పటికే ఇంత 50 రోజుల స్వల్ప వ్యవధిలోనే ఈ ప్రభుత్వం కావాల్సినంత వ్యతిరేకత ముట్టగట్టుకున్నది ఇంకా కూడా తప్పకుండా రాబోయే రోజుల్లో జరుగుతాయి ఇప్పుడు మా రంజిత్ రెడ్డి అన్న ఒక మాట చెప్పింటే నేను సవరించబోతా ఉన్నా మీరు తప్పు చెప్పారు లెక్క మహాలక్ష్మి అనే పథకం ఒక్క మహాలక్ష్మి అనే పథకం నేను మీ నాయకులందరినీ కూడా కోరుతున్నా మీరు మాట్లాడేటప్పుడు లెక్కలు కరెక్టే చెప్పాలి మనం మాట్లాడేటప్పుడు ముఖ్యంగా ఎందుకంటే వేదిక ముందు కూర్చున్న మన తమ్ముళ్ళు కానీ చెల్లెళ్ళు కానీ వాళ్ళు కరెక్ట్ వినాలి వాళ్ళు కరెక్ట్ గా అర్థం చేసుకోవాలి కింద కూడా కరెక్ట్ గా చెప్పాలి మహాలక్ష్మి ఒక్క పథకం అందులో 3 ఉన్నాయి ఫ్రీ బస్ ఉన్నది 500 రూపాయలకి సిలిండర్ ఉన్నది నెలకు 2500 రూపాయలు ఇచ్చే